సనాతన హిందూ పరమో ధర్మ అహింస అనేది మన యొక్క వినాడు. కానీ ఎక్కడ హింస జరుగుతుందో దానికి ఎదురుండి నుంచి దానికి రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, యుద్ధానికి యుద్ధమే సమాధానం అనే కాంక్ష చేత హనుమంతుడు సూచించిన విధంగా ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దమనకాండ, హింసకాండ, అమాయకులను పసిపిల్లలను చూడకుండా, మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే, ఒక మతమని కాదు, ఒక కులమని కాదు, ఒక జాతి అని కాదు, ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి. సనాతన వైదిక ధర్మను కాపాడాలి. ఇది హిందూ జాగృతి అని యావత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావంతా కూడా ప్రపంచ అనుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిలదీస్తే మన దేశం వెళ్లి హిందూ సంస్థల కోసము, హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తుతుంది. ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ, దమనకాండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి మన గజవల్ల పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన మున్సిపల్ కోర్టు, మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా, వేరే మతాల మీద మనకు భిన్నాభిప్రాయాలు లేవు, వేరే మతం మీద కించపరిచే విధానం లేదు, కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి, అందరినీ గౌరవించాలి. కానీ మన గౌరవానికి అడ్డొస్తే ఎంతటి వాడైనా, రావణాసురుడు మహాబ్రాహ్మడు, గొప్పైనటువంటి శివ తపస్సు దురంధరుడు అయినా ఆయన చేసినటువంటి ఒక అకృత్యం కోసం రాముడు ఆయనపై యుద్ధం చేసినాడు, ఆంజనేయుడు సహాయం చేసినాడు. అలా మనమంతా మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ ఇవాళ మనమంతా హిందువులందరం కలిసి ఓటెత్తి అందరూ కూడా వచ్చినాం. ప్రత్యక్షంగా బంద్ పాటించాం. ఈ బంద్లో పాల్గొన్నటువంటి సమస్త ప్రజానికానికి, పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అర్చకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా హిందూ సంఘాల పక్షాన అందరికీ విజయాభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా హిందువు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వారికి పుట్టగతులుండవని మేము ఇక్కడి నుంచి నిలదీస్తూ హిందువుల దగ్గరికి ఎదుర్కొని రాకూడదు. మీకు కావాల్సినటువంటి మా ద్వారా పొందాల్సినటువంటి సంస్కృతిని మీరు పెంపొందించుకోండి, అంతేగాని హిందువుల జోలికి వస్తే మాత్రం మంచిగుంటుందని నిలదీస్తూ ఇవాళ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హనుమంతుడు మన పక్షాన ఉన్నాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం వరిస్తుంది. కాబట్టి ఈ విషయం మీద అంతర్జాతీయ సమాఖ్య, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి ఏ దేశమైనా గాని దాని సభ్యత్వాన్ని రద్దు చేసి పురోగతిగా మన దేశ యొక్క సౌభత్వాన్ని అందరూ కాపాడాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్.